అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి కందా బచ్చలి కూర అండి. ఆ కూర మీకు ఇవాళ చేసి చూపిస్తున్నాను. చూడండి చక్కగా ఎంత బాగుందో, పోపుతో ఇంగు వాసనతో గుమగుమలాడుతూ చాలా చక్కని రుచిగా ఉంటుంది. ఈ కందా బచ్చలి కూర కొంచెం ఇలా ఈ మాత్రం జారుగా ఇలాగే ఉండాలండి కూర. అప్పుడే కూర మంచి రుచిగా ఉంటుంది. ఆవ పెట్టుకుని కందా బచ్చలి కూర వండుకుంటే అమోఘంగా ఉంటుంది. అలాంటి కందా బచ్చలి కూర మీకు వాళ్ళు నేనే చేసి చూపిస్తాను. రాణిస్ కిచెన్. ఈరోజు మీకు నేను కందా బచ్చలి కూర చేసి చూపించబోతున్నానండి. దానికోసం నేను ఒక అర కేజీ కందా తీసుకున్నాను. అలాగే 2 కట్టలు బచ్చల కూర తీసుకున్నాను. ఈ కందా బచ్చలి కూర ఈ కాంబినేషన్లో సూపర్గా ఉంటుందండి. చక్కటి రుచితో చాలా బాగుంటుంది. ఈ కందా బచ్చలి కూర అందరికీ తెలిసే ఉంటుంది, వండుకుంటారు. కానీ నేను నా పద్ధతిలో నేను చేస్తున్నాను ఈ కందా బచ్చలి కూరని ఇవాళ. ఈ కంద ఈ పైన ఈ తొక్కంతా తీసేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. అలాగే బచ్చలు కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. కొత్త కంద అయితే కనుక దురద ఉంటుందండి. పాత కంద అయితే కనుక మనకి తరిగినా దురద ఉండదు. అలా ఒకవేళ మీకు ఏమన్నా అనిపిస్తే కొంచెం ఆయిల్ చేతికి రాసుకొని మనం అప్పుడు దీన్ని తరిగినట్టయితే మనకి ఏ విధమైన దురదలు అవి ఉండవన్నమాట. అది కొనుక్కునేటప్పుడు ఎర్రగా ఉందనుకోండి, అది కొత్త కంద, అది గమ్మున ఉడకదు, ప్లస్ ఏమో దురద ఉంటుందన్నమాట. ఇదైతే పాత కంద ఇలా ఉంటే కనుక అది కొంచెం చూసుకుని కొనుక్కుంటే కూర కూడా అద్భుతంగా ఉంటుంది. ఇలా కంద ఇలా ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నాను, కడిగేసి పెట్టుకున్నాను. అలాగే బచ్చల కూర కూడా తరిగేసుకుని శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి 2 కలిపి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉప్పు వేయకుండా ఉడికించుకోవాలండి. ఉప్పు వేస్తే కంద ఉడకదు. అందువలన విడిగానే మనం ఇవి 2 కలిపి వాటర్ పోసి మనం 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు దీంట్లో వాటర్ పోద్దామండి. మూత పెట్టేసి మనం 4-5 విజిల్స్ రావాలండి ఖచ్చితంగా. లేకపోతే కనుక కంద ఉడకదు. ఉడకకపోతే మనకి కూర అసలు బాగుండదు. ఇప్పుడు ఈ కూరకి కావాల్సిన పోపు సామాన్లు చూద్దామండి. ఒక 50 గ్రాములు పల్లీలు, ఒక 75 గ్రాములు శనగపప్పు, అలాగే ఒక 75 గ్రాములు మినప్పప్పు, ఒక 50 గ్రాముల ఆవాలు, ఒక 8 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 7-8 ఎండుమిరపకాయలు, ఈ మాత్రం అల్లం ముక్క, ఒక 50 గ్రాముల వరకు చింతపండు, అలాగే ఇంగువ. ఇప్పుడు ఈ పోపు ఈ మాత్రం ఉండాలండి ఈ కూరకి. లేకపోతే కూర అసలు మనం తినలేం. ఎంత పోపు ఉంటే ఈ కందా బచ్చల కూరకి, పనసపొట్టు కూరకి, ఆ కూరలో అంత రుచిగా ఉంటాయి. ఆ కూరకు రుచి రావాలంటేనే ఈ మాత్రం పోపు మనం ధారాళంగా వెయ్యాలి. లేకపోతే అసలు కూరలోనేవి బాగుండవు. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకుందాం. అలాగే అల్లం చిన్న ముక్కలు చేసి పెట్టుకుందాము. ఈ ఆవాల్లో కొన్ని పోపులో వేస్తాను, కొన్ని ఆవ నూరుతాను. ఈ చింతపండులో నీళ్లు పోసి చిక్కగా గుజ్జు తీసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఆ కందా బచ్చలి ఉడికేలోపుగా మనం పోపును రెడీ చేసుకున్నట్టయితే అవి ఉడకంగానే మనం కూర చేసుకుందుకు సులభంగా ఉంటుంది. ఇప్పుడు బాండీ పెట్టుకునండి, ఆయిల్ వేసుకున్నాము. కొంచెం నూనె కూడా ఎక్కువే పడుతుందండి ఈ కూరలకి. ఒక 3 గరిటెలు ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ హీట్ అయిందండి. ఫస్ట్ పల్లీలు వేసుకుందాము. ఎందుకంటే పల్లీలు వేగటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి. ఇప్పుడు శనగపప్పు వేసుకున్నాము. ఈ మాత్రం శనగపప్పు ఉండాలి. అలాగే మినపప్పు, ఆవాల్లో సగం ఆవాలు వేస్తున్నానండి. ఈ పోపు కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఇంగువ వేద్దాం. ఎందుకంటే పౌడర్ కదా, తొందరగా మాడిపోతుంది. ఇప్పుడు ఈ పోపులన్నీ కూడా చక్కగా దోరగా వేగాలి. బంగారు రంగు అంటాను అలా మాడిపోకూడదు. చక్కగా దోరగా వేగితే చూసారు ఎంత పోపు వేసానో నేను. ఎంత పోపు ఉంటేనే కూరకి
రుచి. ఇప్పుడు చూడండి, పోపు సగము వేగింది చక్కగా. ఇప్పుడు మనం అల్లం ముక్కలు, ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ వేసేద్దాం. వేసేసి ఇంగువ కూడా మంచి గుమగుమలాడుతూ ఉండాలండి. అందుకని కొంచెం కాస్త ఎక్కువే వేస్తున్నాను. ఇది కూడా చక్కగా దోరగా మనకి వేగిపోవాలి. కరివేపాకు ఒకసారి ఇవన్నీ కలిపేద్దాం. పోపు వేగిపోయిందండి. ఈ పోపు ఆఫ్ చేసేద్దాము. ఈ కందా బచ్చలి ఉడికింది. మనకి కందా బచ్చలి చక్కగా ఇలా ఉడికిపోయింది. మొత్తం నీళ్ళన్నీ కూడా ఎప్పుడు వార్చేసుకోకూడదండి. కొంచెం ఇలా ఇలా జారుగా ఉండాలి. ఎందుకంటే మనకి కూర ఉడికే కొద్దీ దగ్గర పడుతుంది. మొత్తం నీళ్ళన్నీ వార్చేసుకున్నాం అనుకున్నప్పుడు పిడసకట్టేసినట్టుగా ఉండి కూర గట్టిగా ఉండి బాగుండదు. కొంచెం ఇలా ఈ వాటరీగా ఉన్నప్పుడే మనం పోపులో వేసుకోవాలి. మనం ఇప్పుడు పోపు వేగిపోయింది కదండి. ఇప్పుడు ఈ ఉడికిపెట్టిన ఈ కందా బచ్చలి కూడా దీంట్లో వేసేసుకున్నాం. చూసారా, ఇలా మెత్తగా ఇలా గుజ్జులా ఉడికిపోవాలన్నమాట. ముక్కల్లా ఉన్నా బాగుండదు, అలా అని మరి పేస్ట్ లాగా ఉండకూడదు. ఈ విధంగా ఉండాలి మనకి కంద ముక్క. ఇప్పుడు దీంట్లో సరిపడగా ఉప్పు, పసుపు, చింతపండు పులుసు ఇవి వేసి బాగా దీన్ని ఉడకనివ్వాలి. పసుపుని కూరకు సరిపడగా ఉప్పు ఒకసారి సరి చూసుకోవచ్చులేండి తర్వాత. ఇప్పుడు మనం చింతపండు పులుసులో గుజ్జు తీసి పెట్టుకున్నానండి. చింతపండు పులుసు ఇదంతా పట్టేస్తుంది, వేసేస్తున్నాను నేను. ఎక్కువ పులుపు ఉండకూడదండి, అన్నీ సమపాలల్లో ఉండాలి. అప్పుడే కూర రుచిగా ఉంటుంది. చూసారా, మనం అంత పోపు వేసినా కానీ ఇంకా తక్కువ ఉన్నట్టే అనిపిస్తుంది నాకైతే. అందుకే ఎక్కువ పోపులు ఉండాలి కూరలకి. ఇప్పుడు ఈ పులుసులో, ఈ పోపులో ఈ కందా బచ్చలి బాగా ఉడకాలన్నమాట. దీనికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. హైలో కాదు, సిమ్లో పెట్టుకుని చక్కగా మనం ఉడికించుకుందాము. ఈలోగా నేను ఆవ నూరి పెట్టుకుంటానండి. మనం కూర చల్లారిన తర్వాత మాత్రమే ఆవ కలుపుకోవాలి. ఇప్పుడు కూర రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని బాగా చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత అప్పుడు మనం ఆవ కలుపుకుందాం. వేడి మీద ఎప్పుడు ఆవ కలపకూడదు, చేదొచ్చేస్తుంది. చల్లారిందండి. ఇప్పుడు ఇలా ఆవ నూరి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఇది దీంట్లో కలిపేద్దాం. ఆవ పెడితేనే కూరకి రుచి అండి, లేకపోతే కందా బచ్చల కూరకి రుచి ఉండదు. కొంచెం ఆవాలు వాటర్లో వేసి నూరి మెత్తగా చేసుకుని పేస్ట్ లాగా అది కలపాలన్నమాట. అప్పుడే కూరకి రుచి అనేది వస్తుంది. చూడండి, చక్కని కందా బచ్చలి కూర రెడీ అయిపోయింది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.